హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ప్రేమ ఎంత మధురం సీరియల్ ఎపిసోడ్ ఎలా ఉందో మనం తెలుసుకుందాం. ఆర్య సోషల్ మీడియా ప్రతినిధులతో మాట్లాడతాడు. ఆనంద్కి సంబంధించిన పోస్టులు రాష్ట్రం మొత్తం వైరల్ అయ్యాయని చెప్తాడు. అయినా ఎవరు కూడా ఆనంది కోసం ఫోన్ చేయలేదని చెప్తారు వాళ్ళు. దీంతో ఆర్య సరేనని మీరు అనుకున్న దానికంటే ఎక్కువ వర్క్ చేశారని పేమెంట్ ఇచ్చి పంపించేస్తాడు ఆర్య. వాట్ ఈస్ దిస్ అండే, ఇంతమంది ఇన్ని రకాలుగా వెతికినా కూడా ఆ పాపకు సంబంధించిన వాళ్ళు ఎవరో తెలియకపోవడం ఏంటి? ఏదైనా మిస్సింగ్ కంప్లైంట్ అయినా ఉండొచ్చు కదా అని ఆర్య అనగానే, లాభం లేదు ఆర్య, మనం ఆ పాప బ్యాగ్ వెతికితేనే ఏదైనా క్లూ దొరకచ్చు. అది కూడా నువ్వే చేయాలి ఆర్య, తను నిన్ను తప్ప ఎవరిని నమ్మడం లేదు అని కేశవ చెప్పగానే, అవును జెండే, మనం ఏం చేసినా ఆ పాప హర్ట్ అవ్వకుండా చేయాలి అని ఆర్య అనగానే, అవును ఆర్య, నువ్వు చెప్పింది కరెక్ట్ అంటూ ఇద్దరు కలిసి పాప బ్యాగ్ వెతకాలని నిర్ణయించుకుంటారు. మరోవైపు అఖి అభయ్ రూమ్లో గేమ్ ఆడుకుంటూ ఉంటారు. అను పాలు తీసుకొని వస్తుంది. పిల్లలిద్దరూ కామ్గా ఉండిపోతారు. అను పిల్లల్ని మందలిస్తుంది. రేపటి నుంచి టైం టేబుల్ ఇస్తాను, మీరు ఫాలో అవ్వాలి అని చెప్పి పాలు త్వరగా తాగితే షాపింగ్కి తీసుకెళ్తా అని చెప్పడంతో పిల్లలు పాలు తాగుతారు. పిల్లలిద్దరికీ డ్రెస్సులు ఇచ్చి పాలు తాగాక ఇద్దరు రెడీ అవ్వండి అని చెప్పి అను వెళ్ళిపోతుంది. మరోవైపు బెడ్రూమ్లో ఆనంది చీరను చూస్తూ కూర్చొని ఉంటుంది. ఇంతలో ఆర్య వస్తాడు. ఏం చేస్తున్నావమ్మా అని ఆర్య అడగగానే, నేను మీ గురించే ఆలోచిస్తున్నాను, ఇంతలో మీరే వచ్చారు అని ఆనంది చెప్పడంతో, నా గురించా? అవును, మిమ్మల్ని ఒకటి అడగాలి. ఈ రాజనందిని చీరను నాకు డ్రెస్లా కుట్టిస్తారా? ఎందుకంటే రేపు నా బర్త్డే కదా నాన్న అని అడగగానే, ఆర్య రేపు అఖి అబ్బాయిల బర్త్డే కదా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆనంది చీరను డ్రెస్గా కుట్టించమని రిక్వెస్ట్ చేస్తుంది. ఆర్య అలాగే అని ఈసారి తీసుకొని బయటకు వెళ్తాడు. అను కూడా ఆర్య కోసం వెతుకుతూ ఉంటుంది. ఇంతలో శారీ పట్టుకొని ఆర్య కిందకు వస్తాడు. సార్, ఈ శారీ ఏంటి అని అను అడుగుతుంది. ఆనంది దీన్ని డ్రెస్లా స్టిచ్చింగ్ చేయించమంది. అవునా, ఎందుకని అని అను అడుగుతుంది. రేపు తన బర్త్డే అట అని ఆర్య చెప్తాడు. తన బర్త్డే కూడా రేపేనా? ఇప్పుడు పిల్లలు ఆనంది బర్త్డే విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో ఏమో అని ఇద్దరూ ఆలోచిస్తూ ఉండగానే పిల్లలు వస్తారు. శారదాదేవి వచ్చి పిల్లలకి ఏం అడిగినా కొనివ్వాలి అని చెప్తుంది. పిల్లలు అల్లరి చేస్తుంటే అను మందలిస్తుంది. అందరూ హ్యాపీగా ఉన్న టైంలో అను వాళ్ళమ్మ ఫోన్ చేస్తుంది. అను మాట్లాడి పిల్లలతో కూడా మాట్లాడిస్తుంది. తర్వాత అఖి ఆర్య చేతిలో శారీ చూసి ఏంటని అడగగానే, అను ఇది నా శారీనే అని చెప్తుంది. తర్వాత అందరూ బయటికి వెళ్తారు. వీళ్ళని చూస్తుంటే టైమే తెలియట్లేదు అని శారదాదేవి అనగానే, అవునమ్మ, చాలా హ్యాపీగా ఉంది అని నీరజ్ అంటాడు. మాన్సి కూడా బుద్ధిగా ఉంటే నువ్వు పిల్లలతో హ్యాపీగా ఉండేవాడివి అనగానే నీరజ్ బాధగా మాన్సి గురించి మాట్లాడుద్దామని శారదాదేవికి చెప్తాడు. దాదా, పిల్లలే నాకు ప్రపంచం, మర్చిపోయిన గాయాన్ని తిరిగి గుర్తు చేయొద్దని చెప్పి వెళ్ళిపోతాడు. మరోవైపు మాన్సి కోపంగా ఆలోచిస్తూ ఆర్య ఆఫీస్లోని ఎంప్లాయీకి ఫోన్ చేసి అక్కడ విషయాలు అడిగి తెలుసుకుంటుంది. తర్వాత ఇంట్లో పని మనిషికి ఫోన్ చేసి ఇంట్లో ఏం జరుగుతుందో చెప్పమని అడుగుతుంది. ఇంట్లో పిల్లల బర్త్డే అని సెలబ్రేషన్స్ చేస్తున్నారు. వారి పిల్లలతో పాటు ఆనంది బర్త్డే కూడా రేపేనట అని చెప్పడంతో మాన్సి ఛాయ అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉండగానే ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.